ఆ లోక్సభ స్థానంలో బీజేపీ వరుసగా 2 సార్లు గెలిచింది. అక్కడ గెలిచిన ఎంపీలు పార్టీలో ఉన్నారా లేరా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో వారి తీరుపై కాషాయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఎంపీకి పార్టీలో ప్రయారిటీ దక్కడం లేదా, ఆయనే కావాలి అని పార్టీకి దూరంగా ఉంటున్నారా? ఇంతకీ ఎవరా ఎంపీ? వాచ్ ది స్టోరీ. గోడెం నగేష్ ఆదిలాబాద్ ఎంపీ లోక్సభ ఎన్నికలకు ముందు అనూహ్యంగా బీజేపీలో చేరి టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. ఇంతవరకు ఓకే. ఎన్నిక తర్వాత ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా కనిపించలేదు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అసలు ఆయనంటూ ఒకరు ఉన్నారా అని స్వయంగా బీజేపీ సీనియర్లు కూడా ఆశ్చర్యపోతున్నట్లు పార్టీలో మాట్లాడుకుంటున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే అంశంపై గట్టి చర్చ జరుగుతోంది. గతంలో బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సోయం బాపురావు కూడా పార్టీకి అంటి ముట్టనట్లుగా వ్యవహరించారు. దీంతో పార్టీ చివరి క్షణంలో బాపురావుకు టికెట్ కట్ చేసి గతంలో టీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన గోడెం నగేష్ ను పార్టీలోకి తీసుకుని టికెట్ ఇచ్చింది. గెలిచిన తర్వాత స్టోరీ రిపీట్ అవ్వటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ కూడా పార్టీలో టచ్ మీ నాట్ అన్నట్లుగానే ఉంటున్నారట. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే 7 మంది ఎంపీలు ఏదో ఒక సందర్భంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసే ప్రయత్నం చేస్తారు. అధిష్టానం దృష్టిలో ఉండేందుకు తపన పడతారు. ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర కార్యాలయంలో సొంతంగా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవని పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై ఏనాడు కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపాన పోలేదు. అటు పార్టీకి ఇటు స్థానిక ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్న ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ తీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ గోడెం నగేష్ అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గోడెం నగేష్ పై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.